యోగా చేస్తున్నారు సార్. యోగా చేస్తున్నారా? పక్కింటి ప్రకాశం ఉదయాన్నే లేచి యోగా అంటూ ఎక్సర్సైజ్ అంటూ చేస్తున్నాడు. మీరేమో ఉదయాన్నే 9 అయినా సరే నిద్ర లేవరు. అందుకోసం ముందు పొట్ట వెనకబట్ట వచ్చేసి చూసావా? అదే చెప్తున్నాను, యోగా తాలూకు ఇంపార్టెన్స్ ఏదో చెప్తున్నాను. అలా ఉండు. నా కళ్ళు నన్ను తినేస్తుందయ్యా. ఎందుకు సార్? ఎందుకు? నీ వాళ్ళే. ఎక్సర్సైజులు చేయండి, యోగా చేయండి, అవన్నీ చేస్తే ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యం బాగుంటారు. బిల్లు ఖాళీ చేసేవయ్యా. మంచి చెప్తుంది కదా సార్. అది అలా అడిగే చెల్లెమ్మ, నువ్వు నాకు నచ్చావు. మంచిదే కదా, ఈ పర్సనాలిటీ అయినా తగ్గుతుంది. అది ఈ పర్సనాలిటీ బంకలేడు టొంకెట్ కేసాడని నీలాటోడే. అదే కొన్నాను నడుస్తుంది అనుకుంటా, కొన్నాను కూడా నడుస్తుంది అనుకుంటా. అంటే ఉదయాన్నే 5 గంటలకు లేగలేరట మా బావగారు. నువ్వు రోజు చెప్తున్నావట, ప్రకాష్ 5 గంటలకు లేచి యోగా చేస్తాను, నువ్వు 9 వరకు పడుకుంటున్నావు, నీ నుంచి నాకు మా ఆవిడ తిరుగుతుందని నన్ను ఖాళీ చేసామంటారు. ఇది ఎంతవరకు న్యాయమమ్మా? నువ్వు తెల్లవారు 4 గంటలు వేసి అన్నిటితో పాటు యోగాకి వెళ్ళు. 4 గంటలు వేసి అసలు తెలియకడుతాను. ఎందుకు ఉదయాన్నే యోగా ఎక్సర్సైజ్ చేయాలి చెప్పు. ఇలా అడిగారు, నాకు నచ్చా. ఒక్క నిమిషం, నీకు నచ్చానా? లేకపోతే నచ్చవా? ఇప్పుడే నేనంటే ఎవరికి నచ్చలో కొన్నాను కదా, పక్కన నిద్రగా నచ్చాను. అంటే ఇప్పుడు మా ఆఫీస్ లో ఈవేళ మరి ప్రపంచ యోగా దినోత్సవం కదా, మరి నేను కొంచెం ఒక చిన్న సైజు తెలిసిన వ్యక్తిని కదా నలుగురికి, నువ్వు కొంచెం స్పీచ్ అన్నారు. నీలాగా అనర్గళంగా మాట్లాడకపోవచ్చు, కొంచెం ఎక్కడైనా తప్పులు వస్తే మళ్ళీ ఇబ్బంది అని రాసుకొచ్చాను. ఇప్పుడు ఈ రోజు ఏంటి మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున దీన్ని జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారో తెలుసా? ఎలా జరుపుకుంటారో మా అందరికీ తెలుసు. యోగా విలేజ్ లో యోగా చేస్తారు. మరి అదే ఇప్పుడు ఆ యోగా అందరూ చేయండి అని మన భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తానికి తెలియపరిచింది ఎవరు? మన ప్రధాని మోదీ గారు. అంతర్జాతీయటువంటి స్థాయిలో ఆ సమావేశం జరిగిన దగ్గరికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి 193 మంది సభ్యుల్లోని 170 అంత మంచి కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తుంటే అసలు యోగా చేయడం వల్ల నీకు వచ్చిన లాభాలు ఏంటో తెలుసా? ఇప్పుడు డబ్బులు చేసావు అనుకో, కాబట్టి ఒకటే పెరిగిపోతుంది. కానీ అదే యోగా చేసావు, మనం మెడిటేషన్ చేసిన యోగా చేసినా సరే మన ఆలోచనలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. అనవసరమైన ఆలోచనలకు మనం వెళ్ళం, పనికిరాని ఆలోచనలు పెట్టుకోము, అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోము. మనసు ప్రశాంతంగా, బాడీ ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు నీ ఏజ్ ఎంతో చెప్పు. నా ఏజా అందరికి తెలిసి చెప్పమంటావు? సీక్రెట్ సీక్రెట్లే వద్దు, ఇక్కడ ఓపెన్ పబ్లిక్. ఇది నీ ఏజ్ ఎంత? అందరూ ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి, అప్పుడే నీకు తెలివితేటలు వస్తాయి. అమ్మ నాయన అని చెప్పేసి వాళ్ళు 4 చీవెట్లు పెడితే మళ్ళీ నువ్వు యోగాకు వస్తావు. 52. నా వయసు ఎంతో తెలుసా? ఎంత? 50 ఉంటాయమ్మా. అది చెప్పు. 60 దాటి ఉన్నాయి. మరి ఎందుకు నీకులా కాకుండా ప్రతిరోజు హాయిగా 5 గంటలకు లెగిచి ఇంటి దగ్గర స్నానం చేసి హ్యాపీగా యోగా చేస్తాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. ఇలా ఉండబట్టే కదా మోదీ గారు నేను ఒక్కనే బాగుంటే కాదు, నాతో పాటు నా చుట్టూ ఉన్న సమాజం, నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, పరిసరాలు అన్ని బాగుండాలనే ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇవి తెలియక నా చెల్లేదో నిన్ను గొడవ పడుతుంది, ఆయనతో పాటు ఉదయం 5 గంటలకు లెగమన్నదని నన్ను ఇంటి ఖాళీ చేశాను. నువ్వు బట్టుగా చెప్తున్నా, నువ్వు కొంచెం ట్రై చేయి, పర్లేదు. అచ్చా అవదా అక్కడ పట్టుకోలేవు. ఇదిగో ఇది దీన్ని ఇలాగ అంటారు. అదే లేకపోతే పట్టేసుకుంది. కాళ్ళు కిందకి అయిపోయి పట్టలేదు, ఇంకా నయ్యే చేతులు పైకి అయిపోయి కాళ్ళు పట్టుకోలేకపోతే నల్లలేదు. నా ఒక్కనే చేసి ఇందాకే చెప్పాను కదా, నేను బాగుంటే కాదు, నా ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు అందరూ బాగుండాలి. కావాలంటే చూస్తావా మా ఇంటికి రా, మా ఇంటికి రా చూపిస్తాను. మా యోగా అంటాడు, యోగాలో ఇది అంటాడు, అది అంటాడు, ఏంటో చూద్దాం. గుణపు పట్ల పార పట్ల ఎవరెవరు గుణపు పార పట్టుకు రమ్మంటారు. మా అమ్మదే, దాన్ని ఎందుకు చెప్పేస్తాను? ఫిట్స్ వచ్చింది కొట్టుకో.
పడుకుంటుంది. అది ఫిట్స్ కాదురా మొగుడా. ఆ. మా అమ్మ పడుకొని యోగాసనాలు అవి ప్రాక్టీస్ చేస్తుంది. ఏంటి మీ అమ్మ? యోగాసనాలు అది మూడు అంకుపోయింది. మూతి వంకర పోవడం కాదు, ఆ. ఫేస్ ఎక్సర్సైజ్. ఇలా అంటే బుక్కల దగ్గర లొట్టలు పడకుండా ఎప్పుడు కూడా నిగనిగ ఆడడం కోసం చేస్తుంది అనమాట. ఫిట్స్ కాదా? ఫిట్స్ కాదు, యోగాలో అది ఒక థెరపీ. ఫిట్స్ వచ్చిందేమో ఐరన్ ముక్కలు ఏమైనా పెడితే ఫిట్స్ పోద్ది అనుకున్నాను. నయం గుణపం తెచ్చి దాన్ని పొడి చేసి చంపలేదు. నేను కొంత తలనొప్పి వచ్చేది నాకు. కాదు ప్రకాష్, ఆ. 76 సంవత్సరాలు 60 ఎన్నన్నా 60 పైనే 60 సంవత్సరాల పైన ఉన్న అర్ధరాత్రి యంగగా ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఆ. వాళ్ళ అమ్మ చూసారు ఎలా ఉందో. అంటే దీనికి అందరికి కారణం ఏంటి? యోగా. కాబట్టి అందరూ కూడా నాలా బద్దకించారు అనుకోండి, ముందు పట్ట వెనక పట్ట పెరిగిపోద్ది. కాబట్టి చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా యోగా చేయాలి. అంతేనంట. అది ఇప్పుడు దారిలోకి వచ్చేసారు. చెయ్యిపోయావు అనుకో నీకు విడాకులు ఇచ్చేస్తాను. యోగా రేపు నిండి వెళ్ళిపోతాను. నేను యోగా కొత్తాను. అది వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే తప్పనిసరిగా యోగా అనేది అందరూ అభ్యసించాలి. అందుకోసమే మన ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు, ప్రధాని గారు ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన పెట్టి 193 మంది ప్రతినిధులు దేశాల వాళ్ళు హాజరైతే అందులో 175 మంది ఏకగ్రీవంగా తీర్మానించి ప్రతి ఏటా ఈరోజు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుందాం అనే సదుద్దేశంతో తీర్మానించారు. ఇందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.